విజయ్ మాల్యాకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. పాస్పోర్ట్ 2 వారాల పాటు రద్దు చేశారు. ఇప్పుడు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అయినా విజయ్ మాల్యా లండన్ నుంచి మాత్రం రాలేదు. వాట్ నెక్స్ట్? బిందు మనం చూసుకున్నట్లయితే మొన్నటికి మొన్న దాదాపుగా 4 వారాల పాటు ఈడీ అభ్యర్థన మేరకు పాస్పోర్ట్ రద్దు చేసినటువంటి ప్రభుత్వం సో మరొకసారి ఈ పాస్పోర్ట్ కు సంబంధించిన వివాదం కొనసాగుతుండగానే అరెస్ట్ వారెంట్, నాన్ అవైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2009లో ఐడిబిఐ బ్యాంకు దగ్గర దాదాపుగా 950 కోట్ల రుణం తీసుకొని దాన్ని అక్రమంగా విదేశాలకు తరలించి అక్కడ అసెట్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించాడని చెప్పేసి ఐడిబిఐ బ్యాంక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు నివేదిక ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈడీ ముంబై స్పెషల్ కోర్టులో అప్లై చేయడం జరిగింది. విజయ్ మాల్యాకి సంబంధించి అరెస్ట్ వారెంట్ జారీ చేయాల్సిందిగా. సో దానికి సంబంధించి వల్ల ఈడీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో విజయ్ మాల్యాకు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఇంతకు ముందు అంటే ఈ నెల 16వ తారీఖున అతను పాస్పోర్ట్ రద్దు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మరోసారి విజయ్ మాల్యాకు షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. దాదాపుగా 9,000 కోట్ల పైగా అసెట్కు సంబంధించి అక్రమంగా రుణాలు తీసుకొని వాటిని వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి అవన్నీ కూడా నష్టాలు వచ్చాయని చెప్పేసి చూపిస్తున్నటువంటి విజయ్ మాల్యాకు నిజంగా ఇది గట్టి షాక్ అని చెప్పవచ్చు. సో ఇప్పటికైనా విజయ్ మాల్యా ఇండియాకు తిరిగి రావాలి, దానికి సంబంధించిన అప్పులకు సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా ఈడీ ఇప్పటికే కోరుతోంది. అయినప్పటికీ విజయ్ మాల్యా మాత్రం మే తర్వాతనే ఇండియాకు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పాస్పోర్ట్ రద్దు చేసినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఎలాంటి వివరాలను ఇప్పటివరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విజయ్ మాల్యాకు సంబంధించినటువంటి సిబ్బంది కానీ విజయ్ మాల్యాకు ఎలాంటి నోటిఫికేషన్ కానీ సమాచారం కానీ ఇవ్వలేదు. ఇవాళ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో విజయ్ మాల్యా కేసు మరింత ప్రమాదంలో పడిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా విజయ్ మాల్యాను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు పూర్తి స్థాయిలో కల్పిస్తూ తను చేసుకున్నటువంటి ఏదైతే తను మే తర్వాత వస్తానని చెప్పినటువంటి స్టేట్మెంట్లు ట్విట్టర్ ద్వారా తర్వాత ఫేస్బుక్ ద్వారా చేసినటువంటి స్టేట్మెంట్లే నిజంగా అతనికి మరోసారి జైలుకి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చాయని చెప్పవచ్చు. దాదాపుగా 2 నుంచి 3 వారాల లోపుగా విజయ్ మాల్యాని ఇక్కడికి అరెస్ట్ చేసి ఇండియాకు తీసుకొచ్చేటువంటి అవకాశాలు పూర్తి స్థాయిలో కనబడుతున్నాయి. బిందు. రైట్ రాజ్ కుమార్.